హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే ఏం కర్రీ అయితే చేశానో చూసేద్దారండి. దొండకాయలతో ఏం చేశానో చూసేద్దాం. మా బాగా జ్వరం కదండి, అందుకని అయితే నువ్వు చేదుగా ఉందన్నాడని నేనైతే దొండకాయలతో పచ్చడి అయితే చేశాను. మీకైతే చూపించేస్తాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నా చిన్నపిల్ల అయితే పేరెంట్స్ మీటింగ్కి రాలేదని ఎంత బాధపడుతుందో మీకైతే చూపించేస్తాను, చూసేయండి. ఈరోజైతే నేను ఏం చేయబోతున్నానో చూసేద్దానండి. ఇగోండి, దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇగోండి, దొండకాయలు కోసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. దొండకాయలు, పచ్చిమిరపకాయలు, కొన్ని అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కరివేపాకు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడైతే తయారు చేస్తున్నాను. ముందైతే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. మిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇదిగోండి వేగిపోయినాయి కదా. ఇక్కడ దొండకాయలు కూడా వేసుకుంటున్నాను. నేనైతే కాసేపు అయితే మగ్గేద్దామండి. నిజం చూడండి, కొంచెం అయితే మగ్గినవి, ఇంకా మగ్గాలు చాలా. ఇందులోనే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇది చూడండి, కొత్తిమీర, దొండకాయలు కూడా అయితే మగ్గిపోయి. ఇదైతే ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటాండి. నిన్న పెళ్తుంది. అండి, రోజైతే మనం టమాటా పచ్చడి చేసాం కదండి. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తామండి. దొండకాయ పచ్చడి అండి. పచ్చడి అయితే బాగుందండి. టేస్ట్. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి.
లేగు పిల్లడా లేగు. చెప్పు ఏమేమన్నారు, ఎవరేమన్నారు చెప్పు. నిన్ను ఎవరే ఏమని ఎక్కిరిచ్చారు? పేరెంట్స్ రాలేదనా? మరి ఏం చేస్తాం? మరి నాన్నకేం జ్వరమా? మరి మీ నాన్న గిఫ్ట్లు కూడా రాలేదా? వచ్చే పేరెంట్స్ మీటింగ్కి అప్పుడు వస్తాంలే. అసలు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు నాన్న. మరి ఏం చేస్తా? నాన్న జ్వరం వచ్చిందా? నువ్వు వెళ్తావని. మరి నాన్నకు జ్వరం వచ్చిందిగా, మరి నేను మేకలు తోలుకెళ్ళకపోతే ఎవరు తోలుకెళ్తారు చెప్పు? రోజాలు తోలుకెళ్తారా చెప్పు? చెప్పు, నువ్వే చెప్పు. ఎక్కిరించిన వాళ్ళు రేపు పొద్దున్న ఎందుకు ఎక్కిరిస్తారో అలాగే ఎక్కిరిస్తారు. అడిగినందుకు కూడా ఎక్కిరిస్తామా? అది అడిగితే ఎక్కిరిస్తామా? మీ పేరెంట్స్ రాలేదంటే మా నాన్నకు జ్వరం అని చెప్పపోయావు. మరి నువ్వు చెప్పలేకపోయావా? చెప్పావు లేదు నువ్వు అలాగా? ఎందుకు వస్తాను అన్నాడు మీ నాన్న? యాబావా మరి జ్వరంగా నీరసంగా ఉన్నాడు కదా. నీరసంగా చేపలు పడతాగా అయితే వాళ్ళైతే వేస్తున్నారా? పిల్లలు చూడండి ఏ తెరక్ పడుతున్నారు. అదిగోండి చేపలకైతే వాళ్ళైతే వేస్తున్నారు. చిన్న చేప అయితే ఒకటి పడింది. ఇప్పుడైతే పడలేదు. పడలేదు. మళ్ళీ అయితే వేస్తున్నాడండి.
ఐగుండి పడ్డాయి, చేపలు అయితే పడ్డాయి.